బర్డ్ ఫ్లూతో ఏపీలో 2 ఏళ్ల పాప చనిపోయింది. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో బర్డ్ ఫ్లూ సోకిన చిన్నారి చికిత్స పొందుతూ మరణించింది. పచ్చి కోడి మాంసం తినడం వల్ల బర్డ్ ఫ్లూ సోకి పాప మరణించిందని ధృవీకరించారు మంగళగిరి ఎయిమ్స్ డాక్టర్లు. పచ్చి కోడి మాంసం తినే అలవాటున్న చిన్నారికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడంతో మరణానికి దారితీసింది. గత నెల 4వ తేదీన జ్వరం, శ్వాసకోశ సమస్యలతో మంగళగిరి ఎయిమ్స్ లో చేరింది చిన్నారి. ఆక్సిజన్ సాయంతో చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. మార్చి 16న పాప తుది శ్వాస విడిచింది. చికిత్స సమయంలో చిన్నారి గొంతు, ముక్కు నుంచి స్వాబ్ శాంపిల్స్ సేకరించి ఎయిమ్స్ ల్యాబ్లోనే పరీక్షించారు. మరో శాంపిల్ను ఢిల్లీకి పంపించారు. రిపోర్ట్ అనుమానాస్పదంగా రావడంతో పూర్తిస్థాయి నిర్ధారణకు పూణేలోని వైరాలజీ ల్యాబ్కు స్వాబ్ నమూనాలను పంపారు. చిన్నారికి H5N1 వైరస్ సోకినట్లు నిర్ధారించింది పూణే ల్యాబ్. దీంతో ఎయిమ్స్ డాక్టర్లు మృతురాలి కుటుంబ సభ్యుల శాంపిల్స్ కూడా సేకరించి వారిని ప్రశ్నించారు. పెంపుడు వీధి కుక్కలతో బాలిక తరచూ ఆడుకునేదని చెప్పారు. జ్వరం, శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తడానికి 2 రోజుల ముందు పచ్చి కోడి మాంసం తిన్నట్లు చెప్పారు. కూర వండడానికి ముందు పాప అడిగితే పచ్చి మాంసం ముక్క ఒకటి ఇచ్చామన్నారు తల్లిదండ్రులు. ఆ తర్వాత జబ్బు పడిందన్నారు. బర్డ్ ఫ్లూతో చిన్నారి మరణించడంతో అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేసింది ఏపీ ప్రభుత్వం. నర్సారావుపేటలో బాధిత కుటుంబం నివసించే ఇంటికి కిలోమీటర్ దూరంలో ఒక మాంసం దుకాణం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. చుట్టుపక్కల ఇళ్లలో జ్వర సర్వే చేశారు. అనుమానిత లక్షణాలున్న వారెవరూ లేరని ఈ సర్వేలో తేలింది. బర్డ్ ఫ్లూ బారిన పడకుండా ఉండాలంటే కోడి మాంసం, గుడ్లను 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికించి తినాలి. జబ్బు పడిన పక్షులు, పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి. జ్వరం, జలుబు, దగ్గు తీవ్ర స్థాయిలో ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఏపీలో బర్డ్ ఫ్లూతో ఒక 2 ఏళ్ల చిన్నారి చనిపోయింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రామారావు లైవ్ లో అందిస్తారు. రామారావు, 2 ఏళ్ల చిన్నారి పచ్చి కోడి మాంసం తినడం ఏంటి? వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా టెస్టులు చేసినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఉదయశ్రీ, రాష్ట్రంలో తొలి బర్డ్ ఫ్లూ మరణం పల్నాడు జిల్లా నరసరావుపేటలోని బాలయ్య నగర్లో చోటు చేసుకుంది. అయితే ఈ ఘటన గత నెల జరిగింది. గత నెల 4వ తారీఖున ఏదైతే నరసరావుపేట బాలయ్య నగర్కి చెందినటువంటి 2 ఏళ్ల చిన్నారికి జ్వరము, అలాగనే దగ్గు, తీవ్ర శ్వాసకోశ ఇబ్బందులు ఎదురైనటువంటి పరిస్థితి. ఆ తర్వాత స్థానికంగా హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత పరిస్థితి విషమించడంతో మంగళగిరి ఎయిమ్స్ కి తరలించారు. మంగళగిరి ఎయిమ్స్ లో సుమారు ఏదైతే పాప శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అక్కడ పూర్తి స్థాయిలో వైద్యులు ఆక్సిజన్ పెట్టి వైద్యం అందించారు. అయినప్పటికీ కూడా చిన్నారి 16వ తారీఖున మృతి చెందింది. అయితే వైద్యం అందిస్తున్న సమయంలోనే వైద్యులకు అక్కడ అనుమానం వచ్చింది. చిన్నారికి బర్డ్ ఫ్లూ వైరస్ ఏమైనా సోకిందో అనుమానం వచ్చి స్వాబ్ శాంపిల్స్ కూడా తీసుకొని పరీక్షించడం జరిగింది. అయితే ఆ పరీక్షల్లో కొంత బర్డ్ ఫ్లూ వైరస్ ఉంది అన్న ఒక అనుమానం అయితే వచ్చింది, కానీ కన్ఫర్మ్ కాకపోవడంతో వెంటనే శాంపిల్ను పూణేలోని వైరాలజీ ల్యాబ్కు పంపించడం జరిగింది. అక్కడ వైద్యులు ఆ వైరాలజీ ల్యాబ్ లో పరీక్షించిన తర్వాత బర్డ్ ఫ్లూ వైరస్ తోనే చిన్నారి మృతి చెందినట్లు గుర్తించడం జరిగింది. దీంతో ఒకసారిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. అలాగనే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్స్ లో ఉన్నటువంటి పాప తండ్రి, అలాగనే వాళ్ళ పెదనాన్న ఉన్నారు. సో ఈ ఇంటికే రావడం జరిగింది. పల్నాడు జిల్లా డిఎంహెచ్ఓ అధికారులతో పాటు ఇతర అధికారులు ఇక్కడికి వచ్చారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి బ్లడ్ శాంపిల్స్ సేకరించడం జరిగింది. అలాగనే ఇక్కడ చుట్టుపక్కల, ఎందుకంటే ఈ ఇంట్లోనే బర్డ్ ఫ్లూతో చిన్నారి చనిపోవడంతో సో వాళ్ళు ఈ చుట్టుపక్కల ఎలాంటి పరిస్థితి ఉందనే తెలుసుకునేందుకు పూర్తి స్థాయిలో అందరికీ చుట్టుపక్కల ఎవరికైనా జ్వరంతో ఉందా అన్న ఉద్దేశంతో సో అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎవరికి జ్వరం లేదని నిర్ధారించడం జరిగింది. అలాగనే చిన్నారి ప్రధానంగా చూసుకున్నట్లయితే పచ్చి కోడి మాంసం తినటం వల్ల ఇది జరిగిందని కూడా నిర్ధారించడం జరిగింది. దీంతో పాటు ఇక్కడ సుమారు ఈ ఇంటికి 1 కిలోమీటర్ దూరంలో చికెన్ షాప్ ఉంది. సో ఆ చికెన్ షాపులో చికెన్ కొనటం వల్లే సో ఇది జరిగిందని కూడా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు పాప తండ్రి ఉన్నారు. చెప్పండి, అసలు ఏం జరిగింది? అంటే 4వ తారీఖు ఏం జరిగింది? 4వ తారీఖు అయితే మామూలుగా జ్వరం వచ్చిందండి. జ్వరం వచ్చిందని చెప్పేసి మామూలుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాం. నయమైపోతుందని చెప్పారు. కాకపోతే లైఫ్ లైన్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం నరసరావుపేటలో. ఒక 2 డేస్ ఉంచాము, రికవర్ అవుతుంది లేకపోతే జాయిన్ చేయండి అన్నారు. మాకు నచ్చక విజయవాడలో ఉన్న ఎయిమ్స్లోకి తీసుకెళ్ళాం. ఎయిమ్స్ తీసుకెళ్ళి జాయిన్ చేసుకున్నారు. పాప రికవర్ అవుతుందని చెప్తున్నారు.
సరే అని చెప్పి వెయిట్ చేస్తున్నాం. ఐసీలో పెట్టారు పాపను. చూస్తానే ఉన్నా, రోజు అబ్జర్వేషన్ చూసుకుంటానే ఉన్నాం, బాగానే ఉంది పాప మాకు చూస్తానికి. ఒక 10 రోజులు జరిగిన తర్వాత మరి ఏం జరిగిందో తెలియలేదు. పాప ఇంకా బయటికి రావట్లేదు. శ్వాస తీసుకోకపోవడం వల్ల పాప కొంచెం ఇదయింది, ఇక చేయి దాటిపోయింది. దానివల్ల పాప మరణించింది. ఇంకా దానికి మేమేం చేయాలో అర్థం కాక తీసుకొని వచ్చేసాం పాపని. సో అయితే నిన్న ఈ ఏదైతే పల్నాడు జిల్లాకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వచ్చి ఏం చెప్పారు మీకు? మాకైతే ఏం చెప్పలేదు, మాకు తెలియదు. పైనుంచి న్యూస్ వచ్చిందని చెప్పారు. వాస్తవంగా ఎందుకు వచ్చిందో మాకు తెలియదు అసలు. మాకైతే మేము మాక్సిమం చికెన్ తినము. ఈ నెల పోయిన నెల నుంచి తింటలేదు మేము అసలు ఇంట్లో. మాకైతే అలాంటిది ఏం లేదు. శివరాత్రికి కూడా మేము అలాగేం చికెన్ అలా తీసుకొచ్చుకోలేదు. మాకు ఎందుకంటే ఇంట్లో కొంచెం పండగ స్టార్ట్ అయింది, దానివల్ల మేము చికెన్ తింటలేదు. ఈస్టర్ పండగ స్టార్ట్ అయింది జీసస్ది, దానివల్ల మేము చికెన్ అయితే తింటలేదు ఇంట్లో. ప్రజెంట్ ఎలా జరిగిందనేది మాకైతే తెలియదు వాస్తవంగా. సో ఇది పరిస్థితి. మొత్తం మీద చూసినట్లయితే మాత్రం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే మాత్రం బర్డ్ ఫ్లూతో మృతి చెందడంతో ఒక్కసారిగా అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఇప్పుడు చుట్టుపక్కల ఎలాంటి జ్వరం కేసులు ఉన్నట్లయితే వెంటనే తమకు సమాచారం అందించాలని కూడా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడైనా బర్డ్ ఫ్లూ సోకినటువంటి లక్షణాలు ఎవరైనా ఉన్నారనే దాని కోణంలో కూడా పూర్తి స్థాయిలో అందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది.